మిత్రులారా మీ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. నేను మీ తెలంగాణ శ్యామ్. ఏదైతే ఈ నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం, లోష్యం, తోష్యం, వివేకానంద, ఏ టు జెడ్, A1, 2-1, 3-1 లేకపోతే రకరకాల అందమైన పేర్లు పెట్టి ప్రైవేట్ స్కూల్స్ పెట్టి విద్యను వ్యాపారం చేసి అమ్ముతున్నటువంటి విధాలు ఉన్నారు. దేవుళ్ళ పేరుతోని, దయ్యాల పేరుతోని, ప్రాంతాల పేరుతోని, మహనీయుల పేరుతోని రకరకాల పేర్లు పెట్టి మీ అమ్మ స్కూళ్లకు విద్యని వ్యాపారం చేసి అమ్ముకుంటా ఉన్నారు. ముఖ్యంగా శ్రీ చైతన్య, నారాయణ, భాష్యం లాంటి ఈ ప్రైవేటు యాజమాన్యాలు. ఎంత దుర్మార్గం చెప్పండి ప్రజలారా. అరే సామాన్యుడు కూలీ నాలి చేసుకొని నెలకు 15,000 12,000 సంపాదించుకున్నటువంటి సంపాదన మొత్తం పిల్లల చదువులకే ఖర్చు పెడితే వాడు ఎట్ట బతకాలే? ఉప్పు, పప్పు, మంచి నూనె, గ్యాసు, రూమ్ కిరాయి, కరెంటు బిల్లు, నల్ల బిల్లు. మనకి ఏమైనా ఆరోగ్యం బాగాలేక దవాఖాన జాయిన్ అయిన పొరపాటున దవాఖాలకు పోయింది అనుకో, వాడు అమ్ముకోవడానికి ఏముండవు. నాకు తెలిసి సొంత ఆస్తులు ఉండవు, ఒంటి మీద బంగారం ఉండదు, దానికి ఏముండదు.